On the occasion of Happy Teachers Day, today we have gathered on this auspicious and sacred occasion. I wish to greet most beloved, distinguished, Honorable Headmaster JPS Kolanapalli sir, Raghuram sir, and dear colleagues and my dear wonderful students. A very happy Teachers Day to all my teaching community and best wishes to the students. As far as the Sarvepalli Radhakrishnan is concerned, let me brief my speech. As you know, as a teacher, he started his career by doing hard work, dedication, devotion. Finally, he became the President of India. You know pretty well in social studies, you have learned that President is the highest post as far as India is concerned and in the entire world also. So teacher has become a president, and in near future you realize the fact that not only as a teacher, as an author, as a philosopher, as a mentor, he acted in different roles and he got great reputation, and basing on his reputation he was treated as the Vishwa Guru, the next to the Rabindranath Tagore. And as most of the civilians, people, students gave topmost respect to the Sarvepalli Radhakrishnan, hence our Government of India is considering treating his birthday as Teachers Day on September 5th. So, ప్రియమైన విద్యార్థులారా, మనందరికీ సర్వపల్లి రాధాకృష్ణన్ చాలా ఆదర్శనీయులు. తన జీవిత కాలంలో ఒక ఉపాధ్యాయునిగా వృత్తిలో ప్రవేశించి అచంచలమైనటువంటి విశ్వాసము, కృషి, అకుంఠిత దీక్ష, దక్షతలతో మన భారతదేశంలోనే ఒక గర్వించదగ్గ రాష్ట్రపతిగా ఎదిగి ఒక ఉపాధ్యాయుడు కాకుండా ఒక రచయితగా, ఒక తత్వవేత్తగా, ఒక స్ఫూర్తి ప్రదాతగా, ఒక ప్రేరణాత్మక విషయంగా మారి ప్రపంచంలో యావత్తు కూడా అతని పేరు చిరస్థాయిగా నిలిచింది. కాబట్టి మీ అందరూ విద్యార్థులు కూడా వారిని కేవలం మననం చేసుకోకుండాతో పాటు, స్మరణంతో పాటు తన యొక్క ఆశయాలను, ఆలోచనలను, తమ యొక్క మార్గాన్ని మనందరం కూడా పాటిస్తూ విద్యార్థుల మీరు భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి పదవులు సర్వపల్లి రాధాకృష్ణ లాగా పొందాలని, ఎదగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నాకు ఈ అమూల్యమైన అవకాశం ఇచ్చినటువంటి ప్రధానోపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, తుదిగా నాకు మండల స్థాయిలో ఈ ఉత్తమ ఉపాధ్యాయుడిగా రావడం అనేది కేవలం అందరి ప్రధానోపాధ్యాయులు, అంతకుముందు చేసిన ప్రధానోపాధ్యాయులు, ఇటీవల వచ్చినటువంటి ప్రధానోపాధ్యాయులు, సహచర ఉపాధ్యాయ మిత్రుల సహకారంతో ఇది సాధ్యమైంది. భవిష్యత్తులో మీ ఆధారాలతో, మీ సహాయ సహకారాలతో మన పాఠశాలను రాష్ట్రంలోనే ఒక ఉన్నత పాఠశాలగా కలిసికట్టుగా చేయాలని సంకల్పిస్తూ, ఆశిస్తూ ఈ మహాభాగ్యం కల్పించినటువంటి ప్రియతమ ప్రధానోపాధ్యాయులకు సదా స్మరణ ధన్యవాదాలు.